2027 మార్చి నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని, రాష్ట్రానికి జీవనాడిగా మారుస్తామని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పట్టిసీమ, ఒట్టిసీమ అని అవహేళన చేశారని, ప్రాజెక్టు దండగని అన్నారని, ఇప్పుడు ఆ నీరే డెల్టాను కాపాడుతుందని సీఎం తెలిపారు. ప్రతిపక్షంలో కొందరు రైతులను రెచ్చగొట్టి సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపణలు గుప్పించారు. ఇబ్రహీంపట్నంలోని కృష్ణా గోదావరి జలాల పవిత్ర సంఘం వద్ద జలహారతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. సాంప్రదాయ దుస్తుల్లో కృష్ణవేణి గోదావరి నదుల సంగమ ప్రాంతంలో ప్రత్యేక పూజలు నిర్వహించి జలాలకు పుష్పమాల, వస్త్రాలు, పసుపు, కుంకుమను సమర్పించారు. కృష్ణా గోదావరి పవిత్ర సంఘం వద్ద జలహారతి ఇచ్చారు. ఆపై ప్రముఖ ఇంజనీర్ కేఎల్ రావు 124వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ, ఇంజనీర్గా కేఎల్ రావు స్ఫూర్తి ప్రతి గ్రామానికి తీసుకువెళ్లేలా ప్రభుత్వం కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. పట్టిసీమ నుంచి గోదావరి జలాలు కృష్ణమ్మ చెంతకు చేరి ఈ డెల్టాను సస్యశ్యామలం చేస్తున్నాయన్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్కు కృష్ణానది నుంచి నీటి ప్రవాహం తగ్గిందని తెలిపారు. రైతులు పండించిన పంటలు తుఫాన్ల బారిన పడి నష్టపోతున్న దుస్థితి నుంచి రక్షించాలనే పట్టిసీమ ప్రాజెక్టు చేపట్టామని సీఎం వెల్లడించారు. శ్రీశైలం, నాగార్జున సాగర్, హీరాకూడ్, కోసి లాంటి ప్రధానమైన డ్యాంల నిర్మాణంలో కేఎల్ రావు కీలక పాత్ర పోషించారని కొనియాడారు. నీటి పారుదల రంగం, జల విద్యుత్ ఉత్పత్తి లాంటి అంశాలపై పనిచేసి దేశానికి సేవలందించారన్నారు. గోదావరి ప్రాంతంలో ధవళేశ్వరం, కృష్ణానదిపై కృష్ణా బ్యారేజ్ని సర్ ఆర్థర్ కాటన్ నిర్మాణం చేపట్టారన్నారు. రాయలసీమ ప్రాంతం ఎడారిగా మారిపోకుండా చర్యలు చేపట్టామని చంద్రబాబు తెలిపారు. గోదావరి, కావేరి అనుసంధానించాలని కేఎల్ రావు ప్రతిపాదించారని గుర్తు చేశారు. నదుల అనుసంధానం జరిగితే భారత్కు అద్భుతమైన అవకాశం వస్తుందన్నారు. గంగా, కావేరి అనుసంధానం కోసం మాజీ ప్రధాని వాజ్పేయి హయాంలో ఓ టాస్క్ ఫోర్సును ఏర్పాటు చేశారన్నారు. 80 టీఎంసీల గోదావరి నీటిని తీసుకువచ్చి కృష్ణా డెల్టాను సస్యశ్యామలం చేశామన్నారు. 2027 మార్చి నాటికి పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని, రాష్ట్రానికి జీవనాడిగా మారుస్తామని స్పష్టం చేశారు. పట్టిసీమ, ఒట్టిసీమ అని అవహేళన చేశారని, ప్రాజెక్టు దండగన్నారని, ఇప్పుడు ఆ నీరే డెల్టాను కాపాడుతుందని సీఎం తెలిపారు. అమరావతిని కూడా అద్భుతమైన నగరంగా నిర్మిస్తుంటే కొందరు అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమానికి మంత్రులు నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, ఎంపీ కేశినేని శివనాథ్, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తదితరులు హాజరయ్యారు. భారతదేశ నీటిపారుదల రంగ పితామహులు డాక్టర్ కేఎల్ రావు గారు. చాలామంది పుడతారు కానీ అందరూ ఏ రోజు చనిపోతాం కానీ కొంతమంది చరిత్రలో మిగిలిపోతారు. వారే యుగ పురుషులు. అలాంటి యుగ పురుషుడు, ఒక చరిత్రకారుడు కేఎల్ రావు గారు అని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. భవిష్యత్తులో ఈ సంవత్సరం అంతా కూడా కేఎల్ రావు గారి యొక్క 125వ జయంతి ఉత్సవాలు జరుపుకోవాలని, ఆయన స్ఫూర్తి ప్రతి గ్రామానికి తీసుకెళ్లాలని సంకల్పించాం. గోదావరి జలాలు కృష్ణమ్మ చెంతకు తెచ్చిన సందర్భంగా నిన్నే నీళ్లు రిలీజ్ చేస్తే ఈరోజు జలహారతి కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. ఇది నా మనసుకు దగ్గరుండే కార్యక్రమం. అలాంటి పవిత్రమైన కార్యక్రమాన్ని ఈరోజు మనం ప్రారంభించుకున్నాం. శ్రీశైలం కానీ నాగార్జునసాగర్లో కానీ నీటి కొరత వచ్చింది. అప్పటికి ఇంకా పులిచెంతలు కూడా పూర్తి కాలేదు. ఇక్కడికి వచ్చినప్పుడు సీజనే మారిపోయేది. మామూలుగా జూన్లో పంటలు ఇవ్వాల్సింది పోయి ఆగస్టు, సెప్టెంబర్లో పంటలు వేయడం, అదే సమయంలో తుఫాను బాధిత పడడం. నేను ఒక్కసారి వస్తే తుఫాను వచ్చి మొత్తం ధాన్యం అంతా నాశనం అయిపోతే డిపార్ట్మెంట్ అయితే మేము కొనలేం, ఈ ధాన్యం బాతులు కూడా తినవు, అలాంటి బాతులు తినే ధాన్యాన్ని కొనలేమంటే బాతులు తినకపోయినా పర్వాలేదు కానీ నా రైతులకు నష్టం జరగకూడదని కొనిపించానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడు గోదావరి నీళ్లు కృష్ణాకు వస్తే రైతులకు ఆ సంవత్సరం పండగే 20% ప్రొడక్టివిటీ పెరుగుతుందంటే అతిశయోక్తి కాదని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ సంవత్సరం మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. ఈ రాష్ట్రంలో చాలాసార్లు మనం చూస్తే
కరువు వచ్చే పరిస్థితి వచ్చింది. ఓసారి వరదలు వచ్చి కనీసం 40 ఏళ్ల ఆవరేజ్ 2000 టీఎంసీ నీళ్లు సముద్రానికి పోతున్నాయి గోదావరి నుంచి. నేను ఆ రోజు పట్టిసీమను తీసుకొస్తే ఆనాటి ప్రతిపక్షం ఎన్ని విధాలుగా నన్ను విమర్శించాలంటే విమర్శించారు. పట్టిసీమ ఒట్టిసీమ అన్నారు, పట్టిసీమ దండగా అన్నారు, ఎక్కడ నీళ్లు పెడతారని అడిగారు. 80 టీఎంసీ నీళ్లు తెస్తారు, తీసుకొచ్చి ప్రకాశం బ్యారేజ్ అంతా 2 టీఎంసీ 4 టీఎంసీ ఉంటుంది, ఎక్కడ పెడతారంటే నేను చాలా వివరంగా చెప్పాను. ఆ నీళ్లు వస్తే పొలాలకు వెళ్తాయి, ప్రతిరోజు ఒక 14-15 వేల టీఎంసీ నీళ్లు కావాలి. అక్కడ నేను తెచ్చేది 8 టీఎంసీ నీళ్లు తెస్తామంటే ససేమరా వద్దంటే వద్దు, చేయకూడదు, మీకు పేరు రాకూడదని అడ్డం పడే పరిస్థితికి వచ్చారు. నేను ఆ రోజు భయపడి ఉంటే ఈ 10 సంవత్సరాలు కృష్ణా డెల్టా ఏమయ్యేదో మీరు ఒక్కసారి ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. రాష్ట్రంలో ఆయుష్ విభాగంలో 350 కోట్లు అభివృద్ధి ప్రాజెక్టులు సిద్ధంగా ఉన్నాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. సంజీవిని డిజిటల్ హెల్త్ ప్లాట్ఫామ్ అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ వైద్యాన్ని ప్రజల తొలి ఎంపికగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ఔషధ మొక్కలు ఆరోగ్యానికి అసలైన ఆధారం వన్డే వర్క్షాప్లో మంత్రి పాల్గొని ప్రసంగించారు. ఆయుష్ మౌలిక సదుపాయాల విస్తరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. 4 కొత్త ఆయుష్ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశామని, ధర్మవరం, పిఠాపురంలో ఆయుర్వేద కాలేజీలు ఉన్నాయని వెల్లడించారు. ఒక్కో కాలేజీకి ప్రభుత్వం 70 కోట్ల వ్యయాన్ని ఖర్చు చేస్తోందన్నారు. 6 ప్రాంతంలో ఇంటిగ్రేటెడ్ ఆయుష్ ఆసుపత్రులు ప్రారంభం కానున్నాయని తెలిపారు. తిరుపతి, తెనాలి, నందిగామ సహా 6 కేంద్రాలకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, ఒక్కో ఆసుపత్రికి 20 కోట్ల నిధులు కేటాయిస్తున్నామని మంత్రి చెప్పారు. 1500కు పైగా ఆయుష్ డిస్పెన్సరీల ఆధునీకరించామన్నారు. ప్రివెంటివ్ వెల్నెస్ హెల్ప్ లైన్స్ వంటి వాటిపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. సంజీవిని డిజిటల్ హెల్త్ ప్లాట్ఫామ్ అనుమతి చేస్తున్నామని తెలిపారు. నెల రోజుల్లో కేంద్ర ఆయుష్ మంత్రి రాష్ట్రంలో పర్యటించనున్నారని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో ప్రారంభోత్సవాలు జరగనున్నాయన్నారు. అశ్వగంధ, మునగ, ఉసిరి సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహాన్ని అందిస్తుందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ సేవలు 20% పెరిగాయని, గుంటూరు జీజీహెచ్లో 255 ఓపెన్ హార్ట్ సర్జరీలు జరిగాయని మంత్రి వెల్లడించారు. 2026-27కు అదనంగా 325 ఎంబీబీఎస్ సీట్లు ఇవ్వనున్నామని అన్నారు. ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో విశ్వాసం పెరిగిందన్నారు. ప్రభుత్వ వైద్యాన్ని ప్రజలు తొలి ఎంపికగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. గోదావరి నీళ్ళని తీసుకొచ్చి కృష్ణా డెల్టాలో రైతులకు అందించే ఒక మంచి కార్యక్రమం. ఈ ఎన్టీఆర్ జిల్లాకు నేను ఇన్ఛార్జ్ మంత్రిగా కాబట్టి ముఖ్యమంత్రి గారు వస్తున్నప్పుడు కనీసం 10 నిమిషాల ముందు వెళ్ళి అక్కడ కాస్త పనులు చూసి ముఖ్యమంత్రి గారిని స్వాగతం పలకాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి ఎక్కువ సమయం గడపలేకపోతున్నాను. అందుకే కాస్త 4 మాటలు ముందు చెప్పి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాను. మిత్రులారా, అందుకని తొందరగా వెళ్ళిపోతున్నందుకు మన్నించాల్సిందిగా. వెళ్ళిపోతున్నందుకంటే వేరే అర్థం తీసుకోకుండా ఎక్కడికో అని కాదు, కార్యక్రమానికి వెళ్తున్నా, మళ్ళీ ఇక్కడే ఉంటాను. వేరే అపార్థాలు పదాల్లో ఒక్కోసారి చిన్న పదాల్లో తేడా వస్తే దానికి పెడార్థాలు వస్తుంటాయి. కాబట్టి అటువంటి పెడార్థాలు తీసుకుండా మంచి అర్థం తీసుకోవాల్సిందిగా నేను కోరుతూ, ముఖ్యంగా చంద్రశేఖర్ గారిని ప్రత్యేకంగా అభినందించాలి. ఆయన సీఈఓగా నియామకం చెందినప్పటి నుంచి దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెడుతూ ఇవాళ మెడిసినల్ ప్లాంట్స్ని, హెర్బల్ ప్లాంట్స్ని ప్రమోట్ చేసే దిశగా, తద్వారా ప్రజారోగ్య సంరక్షణ కోసం గౌరవనీయ ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న చర్యల్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాను, అభినందన చేస్తూ, అదేవిధంగా ఇవాళ మన దేశంలోనే కాకుండా మా వాళ్ళు అప్పుడే స్లిప్ పెడుతున్నారు, ముఖ్యమంత్రి గారు 5 నిమిషాలు బయలుదేరుతున్నారు, తొందరగా మీ అధిక ప్రసంగాన్ని ముగించండి అని చేస్తూ, మన దేశంలోనే కాకుండా ఇవాళ విదేశాల్లో, పైగా మన దేశాన్ని 300 సంవత్సరాల పాటు పాలించి మన దేశంలో
ఉన్న సంపదను దోచి మనలో ఒక వికృత బానిస మనస్తత్వాన్ని చొప్పించి భారతీయులంటే దేనికి పనికిరాదు, ఏదో ఆ పాముల చర్మాలు అమ్ముకునే వాళ్ళని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసి భారతీయుల్ని దేనికి పనికిరాని వాళ్ళుగా చేసి అదే భావనలో మనల్ని ఉంచిన ఆ బ్రిటిష్కి సంబంధించిన యూకేకి సంబంధించిన దేశంలో ఇవాళ మన హెర్బల్ ప్లాంట్స్ మెడిసినల్ ప్లాంట్స్కి అవార్డులు ఇచ్చే దిశగా తీసుకెళ్ళినందుకు నేను చంద్రశేఖర్ గారిని అభినందిస్తున్నా. మా మోడర్న్ మెడిసినే గొప్పది, ఏ మెడిసిన్ నేను తక్కువ చేయట్లా. మోడర్న్ మెడిసిన్ ఈ ఆయుర్వేదాలు, హోమియోలు, యునానీలు, సిద్ధలు లేదా న్యాచురోపతి ఇవన్నీ వేస్ట్ అనే భావన ఆనాడు బ్రిటిష్ వాళ్ళు కల్పించారు. వాళ్ళే ఇవాళ కాదు బాబు, ఇండియన్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్సే చాలా గొప్పవి, మావన్నీ రియాక్టివ్ క్యూరేటివ్, మీది మాత్రం ప్రివెంటివ్ వెల్నెస్ అప్రోచ్ అనే దిశగా ఇవాళ ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి నేను ముఖ్యంగా సెక్రటరీ గారిని, కమిషనర్ గారిని, అదేవిధంగా సిఇఓ గారిని కూడా అభినందిస్తున్నా. ఇవాళ అశ్వగంధ ఈ విత్తనాలను ఇచ్చి దాదాపు 250 ఎకరాల్లో ఈ అశ్వగంధ సాగుకు ఇవాళ ప్రోత్సాహం కల్పిస్తున్నందుకు ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, నా చిన్నప్పుడు నేను ఎప్పుడు ఆసుపత్రిలో వెళ్ళాల్సిన అవసరం వచ్చేది. మా ఇంటి దగ్గర ఒక దగ్గాకు అంటారు దాన్ని, ఆ చెట్టు ఒక ఇది ఉండేది కాంపౌండ్ వాల్ మీద. ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ ఆషాఢమాస సార సమర్పణ ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు ఉదయం దేవస్థాన వైదిక సిబ్బంది, స్థానాచార్య, ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో అమ్మవారికి తొలి సారెను సమర్పించారు. మూల విరాట్ దర్శనం అనంతరం మహామండపం 6వ అంతస్తులో ఉత్సవమూర్తికి వైదిక సిబ్బంది తెచ్చిన సారెను సమర్పించారు. ఈ సందర్భంగా అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ ఆషాఢమాస సార సమర్పణ ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు ఉదయం దేవస్థానం వైదిక సిబ్బంది, స్థానాచార్య, ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో అమ్మవారికి తొలి సారెను వైభవంగా సమర్పించారు. కనకదుర్గమ్మను తమ ఇంటి ఆడపడుచుగా భావించి ఆషాఢమాసంలో పసుపు, కుంకుమ, గాజులు, చీర, సారె సంబరాలను సమర్పించడం హైందవ సంప్రదాయంగా వస్తోంది. జగన్మాతకు సమర్పించే ఈ సారె లోక కళ్యాణాన్ని చేకూరుస్తోందని భక్తుల నమ్మకం. ప్రతి ఏటా వైదిక సిబ్బంది సమర్పించే తొలి సారెతోని ఈ ఉత్సవాలు ప్రారంభం కావడం ఆనవాయితీగా వస్తోంది. ఉదయం ఘాట్ రోడ్లోని ఓం మలుపు నుంచి వైదిక సిబ్బంది తమ కుటుంబ సభ్యులతో కలిసి సారె సంబరాలను నెత్తిన పెట్టుకుని మంగళ వాయిద్యాలు, కోలాటాలు, వేద మంత్రోచ్చల నడుమ ఆలయానికి చేరుకున్నారు. చిన్న రాజగోపురం వద్దకు చేరుకున్న వైదిక బృందానికి ఆలయ కార్యనిర్వహణాధికారి వికే సీనా నాయక్, దేవస్థాన సిబ్బంది, ధర్మకర్తల మండలి సభ్యులు ఘన స్వాగతం పలికి ఆలయంలోకి తోడ్కొని వెళ్లారు. మూల విరాట్ దర్శనం అనంతరం మహామండపం 6వ అంతస్తులో ఉత్సవమూర్తికి వైదిక సిబ్బంది తెచ్చిన సారెను సమర్పించారు. ఈ సందర్భంగా అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సారె సమర్పించిన వారికి ఆలయ మర్యాదలతో వేద ఆశీర్వచనాలు అందించి శేష వస్త్రం, ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన స్థానాచార్య వి శివప్రసాద్ శర్మ, ప్రధాన అర్చకులు ఎల్ దుర్గాప్రసాద్, కోట ప్రసాద్, ఉప ప్రధాన అర్చకులు బి శంకర శాండిల్య, కోట రవికుమార్, ఇతర అర్చకులు, వైదిక సిబ్బంది, సంప్రదాయ పాఠశాలల విద్యార్థులు, భక్తులు పాల్గొన్నారు. ఈ రోజు నుంచి ప్రారంభమైంది. ఇది ప్రతి సంవత్సరం ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతూ మన రాష్ట్రంలోనే భక్తులందరికీ కూడా ఇంద్రకీలాద్రి పుణ్య క్షేత్రం భక్తులకు ఒక ఆహ్లాదమైన వాతావరణం కల్పిస్తూ ఈ రోజు నుంచి వచ్చే నెల 12వ తారీఖు దాకా ఈ యొక్క ఆషాఢం సారే సమర్పణ కార్యక్రమం కొనసాగుతూనే ఉంటుంది. ఇదే నెలలో మనకు ఈ రోజు నుంచి 24వ తారీఖు దాకా ఈ 9 రోజులు కూడా గుప్త నవరాత్రులు అంటే వారాహి నవరాత్రులు అనే కార్యక్రమం కూడా మా వైదిక కమిటీ సభ్యులు అది గుప్తంగా చేసుకుంటారు, భక్తులతో సంబంధం లేకుండా. అదేవిధంగా ఈ నెల 27, 28, 29 శాకాంబరి ఉత్సవాలు, అంటే అమ్మవారు పూర్తిగా కూడా ఒక శాకాహారంతో, శాకాంబరి ఏవైతే మన కూరగాయలు, ఆకుకూరలతోటి ప్రత్యేకమైనటువంటి అలంకారంలో దర్శనమిస్తారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు మంచిగా ఉండాలని అన్ని అక్కడ ఉన్న ప్రజలు, ఇక్కడ ఉండే ప్రజలు కానీ, అక్కడ ఉండే ప్రభుత్వం కానీ, ఇక్కడ ఉండే ప్రభుత్వం కానీ మంచి పరిపాలన అందించాలనే ఉద్దేశంతో ఈ ఏదైతే సాంప్రదాయం ఉందో బంగారు బోనం మనకు ఈ నెల 26వ తారీఖున జంట నగరాల నుంచి వస్తున్నారు. అదేవిధంగా మన వైపు నుంచి కూడా అమ్మవారి తరపున అక్కడికి వెళ్ళి కూడా వచ్చే నెలలో కూడా మనము 7వ తారీఖు సారే సమర్పిస్తాం. కాబట్టి ఈ కార్యక్రమం కూడా దిగ్విజయంగా చాలా గంభీరంగా జరగడానికి కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నాము. ఈ విధంగా వచ్చే నెల 12వ తారీఖు దాకా కూడా ఈ కార్యక్రమం కొనసాగుతూనే ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. ప్రత్యేక ఏర్పాట్లు అంటే మనకు ముందస్తుగా ఎవరైతే మనకు రిజిస్ట్రేషన్ చేసుకుంటారో లెటర్ రూపేణా కానీ, మొబైల్ మనకు కమ్యూనికేషన్ ద్వారా కానీ
మనం కనకదుర్గా నగర్లో మొత్తం అరేంజ్ చేస్తున్నాం. రిజిస్ట్రేషన్ కౌంటరు లేదా మన ఫీడ్బ్యాక్, అదేవిధంగా మొబైల్ నెంబర్ కూడా ఇచ్చాం. ఎవరైతే వాళ్ళు చేస్తారో వారికి సంబంధించి ప్రత్యేకంగా 100 రూపీస్ దాంట్లో ఉచితంగా పంపించడానికి ఏర్పాటు. భక్తులు అందరూ కూడా ఈ ఆషాఢ మాసంలోనే ఏకాదశి నాడు వారాహి నవరాత్రాలు ముగించుకుని చాతుర్మాస్య దీక్షలు చేసేటటువంటి యొక్క మాస ప్రారంభం. అటువంటి ఈ ఆషాఢ మాసం అందున వారాహి స్వరూపంగా ఉండేటటువంటి మాసంగా చెప్పబడుతున్నది. అందువలన అమ్మవారు శాంతి స్వరూపంగా ఉండాలి అంటే అమ్మవారికి సౌమంగళ్య ద్రవ్యాలు, చలిమిడి అవన్నీ కూడా గనక సమర్పిస్తే అమ్మవారు శాంతి స్వరూపంగా ఉంటుంది. అందుకోసమనే ఈ మాసం నెల్లాళ్ళు కూడా ఆ పవిత్ర సారా కార్యక్రమం సామాన్య భక్తులందరూ కూడాను వచ్చి సమర్పించుకోవడం కోసమని ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీంతో పాటుగా ఇవాళ నుంచి 10 రోజుల పాటు వారాహి నవరాత్రాలు, వారాహి మంత్రాలు, పంచవారాహి మంత్రాలు ఉన్నాయి. వాటి వల్ల గనక ఉపాసన చేస్తే అమ్మవారి యొక్క యంత్ర శక్తి పెరుగుతుంది. మరి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ దుర్భిక్షాన్ని ఏర్పాటు అయ్యేటటువంటి యొక్క శక్తులన్నీ నివారణ అవుతాయి. పాడి పంటలు పండి సస్యశ్యామలంగా ఉంటుంది. ఈ ఆషాఢ మాసంలోనే మనకి శాకంభరి ఉత్సవాలు కూడా ఉన్నాయి. శాకంభరి ఉత్సవాలంటే దేవాసుర సంగ్రామం జరిగినప్పుడు భూమి మీద క్షామం కనుక ఏర్పడితే అప్పుడు అమ్మవారు తన దేహము నుంచే శాకములు పుట్టించి శాకంభరిగా ఉద్భవించినట్టుగా మనకి దేవి భాగవతంలో తెలుస్తున్నది. ఆషాఢ మాసం సారా కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా మా వైదిక బృందంచే ప్రారంభించబడింది. దీని విశిష్టత అదంతా మిత్రుడు మన శివప్రసాద్ శర్మ మీకు తెలియజేస్తాడు. నేను ముఖ్యంగా మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇది ఈ ఆనవాయితీ మొదలైనప్పటి నుంచి మా అర్చక స్వాములు కానివ్వండి, వేద పండితులు కానివ్వండి, వైదిక సంబంధించిన వాళ్ళందరం ఏదో తృణమో మా శక్తి కొలది వేసుకుని అమ్మవారికి ఒక 5 లక్షల రూపాయలు అలాగా అమ్మవారికి ఒక నగ ఇవ్వటం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఈ సంవత్సరం కూడా మేము ఒకటి పథక రచన చేశాము. దానికి అమ్మవారికి నగ కన్నా కూడా నటరాజ స్వామి గుళ్ళో విగ్రహాలు ఉన్నాయి కదా, వెనక వైపు గోడలాగా కనబడుతోంది. అది దాన్ని అంతా కవర్ చేసేటట్టుగా మేము అది ప్రణాళిక చేసుకున్నాము. అది ఆర్డర్ ఇవ్వడం జరిగింది, వస్తుంది. అది 20 అడుగులు, సుమారుగా 21 అడుగులు వెడల్పు, 11 అడుగుల పొడవు ఉంటుందండి. ఇది 20 గేజ్. ఇది వాళ్ళు ఇచ్చిన ఎస్టిమేషను 7 లక్షల రూపాయలు. ఈ ఖర్చు అంతా కూడా మా వైదిక బృందం భరిస్తుందండి. జై దుర్గా భవాని. రామాయపట్నం పోర్టును ప్రైవేటీకరిస్తున్నామన్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని రాష్ట్ర మంత్రి వీసీ జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ప్రభుత్వ ఆస్తుల విక్రయం కాదని, పోర్టు యాజమాన్యం, భూమి విధానమైన నియంత్రణ పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయని అన్నారు. ఈ విధానం ద్వారా పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు పెరిగి రాష్ట్రానికి దీర్ఘకాలిక ఆదాయం సమకూరుతుందని చెప్పారు. రామాయపట్నం పోర్టు పనులు ప్రస్తుతం 80.5% పూర్తయ్యాయని, 2026 డిసెంబర్ నాటికి రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టుల నిర్మాణాన్ని పూర్తి చేయడమే లక్ష్యమని వెల్లడించారు. దేశవ్యాప్తంగా విమానాశ్రయాలు కావచ్చు, రహదారులు కావచ్చు, మెట్రో రైళ్లు కావచ్చు, ఇండస్ట్రియల్ పార్కులు కావచ్చు, ప్రతివి కూడా దేశంలో పీపీపీ మోడల్లోనే నడుస్తూ ఉన్నాయి. ఏదో ఒక ఆంధ్రప్రదేశ్లోనో ఇక్కడనే మా దగ్గర నడవడం లేదు. ప్రతి చోట అటు గుజరాత్ ప్రభుత్వం కానీ, అటు ఒరిస్సా ప్రభుత్వం కానీ, మిగతా ప్రభుత్వాలు కూడా ఈరోజు నడుస్తూ ఉన్నాయి. దీంట్లో ఇంకోటి ఏంటి, పీపీపీలో ప్రభుత్వ హక్కులు ఎక్కడ కోల్పోవు. పోర్టు యాజమాన్యం పూర్తిగా ప్రభుత్వానిదే, పోర్టు భూమి ప్రభుత్వానిదే, సముద్ర తీర హక్కులన్నీ కూడా ప్రభుత్వానివే, భద్రత ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది. అంటే దానికి సంబంధించినటువంటి భద్రతకు సంబంధించినవి కూడా మా ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి. నియంత్రణ విధాన నిర్ణయాలు, టారిఫ్లు, చట్టాలు, పర్యావరణ నిబంధనలు ఇవన్నీ కూడా టెక్నికల్గా ఏ విషయం ఉన్నా కానీ కూడా ప్రభుత్వం కండిషన్లో ఉంటుంది, ప్రభుత్వం చూసుకుంటుంది. ప్రభుత్వం అన్ని రోజులు కూడా దాని మీద పర్యవేక్షణ ఉంటుంది. ప్రైవేట్ భాగస్వామ్యం చేసే పని ఒకటి నిర్దేశించిన ఏవైతే మేము కండిషన్స్ పెడతామో ఆ కండిషన్లో ఆపరేషన్, మెయింటెనెన్స్ మాత్రమే చేస్తుంది. ఒకవేళ మేము ఇచ్చినటువంటి అగ్రిమెంట్లు కానీ, ఇచ్చినటువంటి అక్కడ కండిషన్లు కానీ ఏదైనా వాళ్ళు నిర్ణయాలు కూడా తీసుకొని చేస్తే వాళ్ళ మీద మేము పెనాల్టీ వేయడానికి, జరిమానాలు వేయడానికి కూడా మా దగ్గర హక్కులు ఉన్నాయి. అవసరమైనప్పుడు వాళ్ళు వైలేషన్ చేస్తే ఆ ఒప్పందాన్ని రద్దు చేసే కండిషన్లు కూడా దాంట్లో పెట్టాం. ఎందుకంటే కొన్ని షరతులు పెట్టిన తర్వాత వైలేషన్ చేసినప్పుడు ఆ వైలేషన్లు కూడా మేము చేస్తాం. దీంట్లో పీపీపీల
ఎక్కడ కూడా ఎవరికి నష్టం ఉండదు. ప్రభుత్వంపై ఏంటి, ఒక భాగస్వామ్యం కలిగినటువంటి ప్రైవేటు వారికి ఇస్తే మళ్ళీ 20,000 కోట్లు, 15,000 కోట్లు, 30,000 కోట్లు పెట్టుబడులు పెట్టాలి అంటే అది ప్రభుత్వానికి భారం అవుతుంది. కాబట్టి ప్రైవేటు వారు ఆ 30,000 కోట్లు కానీ 20,000 కోట్లు కానీ పెడితే ఆ 20,000 కోట్లలో కూడా మా వాటా మాకు వస్తుంది, దాంట్లో వచ్చే ఆదాయము. పెట్టుబడులు పెట్టడానికి ఏంటి, ఎప్పుడు కూడా ప్రైవేట్ సంస్థలు ఏం చేస్తాయంటే వాళ్ళ యొక్క వ్యాపారం మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్తో, ఇంకా కాంపిటీషన్లో ఇంకా బాగా చేయాలి, ఇంకా అభివృద్ధి చేయాలి, ఇంకా ఎక్స్పాన్షన్కు పోవాలనే ఉద్దేశంతో, పీపీ ఉద్దేశంతో ప్రైవేట్ వారంతా కూడా పోతారు. దానివల్ల ఎవరికి ఆదాయము, ప్రభుత్వానికి ఆదాయము. ఈరోజు వారికి వచ్చేటువంటి 100 రూపాయలు 12 రూపాయలు మాకు వస్తుంది. రేపు బిడ్డింగ్లో ఎవరైనా 20% ఇస్తాము మేము అని చెప్పినప్పుడు 20% వాళ్ళకి ఇస్తాము. ఇది ఓపెన్ డాక్యుమెంటు. వారి మాదిరిగా నామినేషన్ చేసో లేకుంటే ఉన్న ఆస్తిని మీరే తీసేసుకోమని ఆదాని గ్రూపులకు అమ్మడంలే మేము. పీపీపీ బేసిస్ మీదే మనం చేయడం జరుగుతోంది. ఈవెన్ మేజర్ పోర్ట్స్, ఇంతకుముందు మేజర్ పోర్ట్స్ డైరెక్ట్గా ఓన్ చేసి రన్ చేసే పొజిషన్ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ప్రస్తుతం చూస్తే కనుక ఇవి కూడా మేజర్ పోర్ట్స్ కూడా ఆల్మోస్ట్ అన్ని బర్త్స్ ఐదర్ కన్స్ట్రక్షన్, మెకనైజేషన్ అండ్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కానివ్వండి, లేకపోతే ఈ ఆల్రెడీ వాళ్ళు డెవలప్ చేస్తే కనుక మెకనైజ్ చేసి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కానీ పీపీపీ ఆపరేటర్స్తో చేయడం చూస్తున్నాము. సో ఇందులో మనం ఈ పర్టికులర్ ఆర్ఎఫ్పిలో ఈ ప్రాజెక్ట్ స్ట్రక్చరు DB-40 బేసిస్ మీద మనం ఇస్తున్నాము. అంటే మనం డెవలప్ చేసింది కాకుండా బ్యాలెన్స్ ఇంకా ఫర్దర్గా డెవలప్ చేయాలి కాబట్టి 30+20 ఇయర్స్, 30 ఇయర్స్ విత్ అడిషనల్ 20 ఇయర్స్ అనేది మన ఎగ్జిస్టింగ్ పోర్ట్స్ కూడా మనం గంగవరం అండ్ కృష్ణపట్నం కూడా సిమిలర్ మోడల్లోనే మనం ఇవ్వడం జరిగింది. సో ఇది కంపల్సరీగా కెపాసిటీ ఎడిషన్, అంటే ఇప్పుడు మనం డెవలప్ చేసిన 4 బర్త్సే కాకుండా దీన్ని ఫస్ట్ మెకనైజ్ చేసి దాన్ని ఆపరేషన్ మెయింటెనెన్స్ చేయడంతో పాటు డిఫైన్డ్ టైమ్ లిమిట్స్, అంటే 45% కెపాసిటీ యూటిలైజేషన్ రాగానే ఆటోమేటిక్గా నెక్స్ట్ ఫేజ్ ట్రిగ్గర్ అయ్యేటట్టు, నెక్స్ట్ 2 బర్త్స్ తర్వాత మళ్ళీ ఇంకో 2 బర్త్స్, ఈ 4 బర్త్స్ కూడా అయిపోయిన తర్వాత సెకండ్ ఫేజ్ మనం బ్రేక్ వాటర్స్ అవన్నీ కూడా డెవలప్ చేయడానికి పెట్టుకోవడం జరిగింది. వ్యర్థాల నిర్వహణలో ప్రజల భాగస్వామ్యమే విజయానికి కీలకమని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, ఘన వ్యర్థాల సేకరణ, రహదారుల పరిశుభ్రతను పరిశీలించిన ఆయన ఇంటి వద్దే తడి, పొడి, ప్రమాదకర శానిటరీ వ్యర్థాలను వేర్వేరుగా అందించాలని ప్రజలకు సూచించారు. వ్యర్థాల నిర్వహణలో ప్రజల భాగస్వామ్యమే విజయానికి కీలకమని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, ఘన వ్యర్థాల సేకరణ, రహదారుల పరిశుభ్రతను పరిశీలించిన ఆయన ఇంటి వద్దే తడి, పొడి, ప్రమాదకర శానిటరీ వ్యర్థాలను వేర్వేరుగా అందించాలని ప్రజలకు సూచించారు. వ్యర్థాలను శాస్త్రీయంగా నిర్వహించి సకాలంలో తరలించేలా అధికారులను ఆదేశించారు. అనంతరం అయోధ్య నగర్ అన్నా క్యాంటీన్లను తనిఖీ చేసిన కమిషనర్ ఆహార నాణ్యత, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరాలో ఎలాంటి లోపాలు ఉండకూడదని అధికారులకు స్పష్టం చేశారు. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. 5 పర్యాయాలు శాసనసభ్యులుగా, మంత్రిగా ఆయన బహుముఖ సేవలందించారు. ముఖ్యంగా కాపులను బీసీల జాబితాలో చేర్చాలని ఆయన సాగించిన పోరాటం స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. ఆయన జీవిత ప్రస్థానం ఒక రాజకీయ నాయకుడి స్థాయి నుంచి ఒక శక్తివంతమైన సామాజిక ఉద్యమ నేతగా ఎలా మారారో తెలియజేస్తోంది. దాదాపు 40 ఏళ్ల పాటు కాపు రిజర్వేషన్ల అంశాన్ని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధాన అంశంగా ఉంచిన ఆయన ఒక పోరాట యోధుడిగా నిలిచిపోయారు. ఆయన మృతి పట్ల సీనియర్ నాయకులు ఆకుల శ్రీనివాస్ కుమార్ తీవ్రంగా సంతాపాన్ని వ్యక్తం చేశారు. ముద్రగడ పద్మనాభం 1953 జనవరి 22న తూర్పుగోదావరి జిల్లాలో కిర్లంపూడిలో జన్మించారు. ఆయన తండ్రి వీర రాఘవరావు రాజకీయాల్లోనూ మంచి పేరున్న వ్యక్తి. తండ్రి మరణం తరువాత రాజకీయాల్లోకి వచ్చిన ముద్రగడ 1978లో మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎన్టీ రామారావు, ఎం చెన్నారెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసి తన 4 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో కీలక పాత్ర పోషించారు. కాపు ఉద్యమ గమనం 1988లో వంగవీటి మోహనరంగ హత్య తరువాత రాష్ట్రంలో కాపు సామాజిక వర్గం సంఘటితం కావడం మొదలైంది. ఆ సమయంలో ముద్రగడ ఆ వర్గానికి ప్రధాన ప్రతినిధిగా ఎదిగారు. 1990లు మరియు 2000లో
దశకంలో ఆయన అనేక కాపునాడు మహాసభలు నిర్వహించారు. కాపులకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ను ఆయన తన జీవన లక్ష్యంగా చేసుకున్నారు. తుది ఘటన మరియు పోరాట పద్ధతులు 2014 విభజన తరువాత వచ్చిన ప్రభుత్వాలు కాపు రిజర్వేషన్ల హామీని నిలబెట్టుకోలేదని భావించిన ముద్రగడ తన పోరాటాన్ని ఉధృతం చేశారు. 2016 జనవరి 31న తునిలో భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఈ సభ సందర్భంగా జరిగిన అల్లల్లో రత్నాచల్ ఎక్స్ప్రెస్ రైలుకు నిప్పు పెట్టడం, నేషనల్ హైవే 16పై ఆందోళనకారులు ఆందోళన జరగడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద సంచలనం సృష్టించారు. తన డిమాండ్ నెరవేరాలని ఆయన అనేకసార్లు ఆమరణ నిరాహార దీక్షలు కూడా చేశారు. ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంలో ఆయన అనుసరించిన ఈ మార్గం రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. చివరి దశ వారసత్వం. తన రాజకీయ జీవితం చివరి దశలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్న ముద్రగడ 2024 మార్చిలో వైసీపీలో చేరారు. అయితే ఆ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో తన సామాజిక వర్గం తీరుపై అసహనంతో తన పేరును ముద్రగడ పద్మనాభం రెడ్డిగా మార్చుకోవడం గమనార్హం. సుదీర్ఘ కాలం పాటు కిర్లంపూడిలోనే ఉంటూ బహిరంగ లేఖల ద్వారా తన నిరసనలను, అభిప్రాయాలను వ్యక్తపరిచేవారు. ముద్రగడ పద్మనాభం 2026 జూలై 14న తన 73వ ఏట కన్నుమూశారు. దాదాపు 40 ఏళ్ల పాటు కాపు రిజర్వేషన్ల అంశాన్ని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధాన అంశంగా ఉంచిన ఆయన ఒక పోరాట యోధుడిగా నిలిచిపోయాడు. పద్మనాభం మృతి పట్ల సీనియర్ రాజకీయ నాయకులు, ప్రముఖ కాపు సామాజిక వర్గ నేత ఆకుల శ్రీనివాస్ కుమార్ ఒక ప్రకటనలో సంతాపాన్ని వ్యక్తం చేశారు. ముద్రగడ అకాల మరణం చెందారన్న వార్త అత్యంత దిగ్భ్రాంతికరమని, బాధాకరమని పేర్కొన్నారు. సమాజం కోసం, కాపు సామాజిక వర్గం ఆత్మగౌరవం కోసం ఆయన చేసిన పోరాటం ఎప్పటికీ చిరస్మరణీయమని నివాళులర్పించారు. ముద్రగడతో తనకున్న అనుబంధం, ఆయనతో కలిసి పనిచేసిన సందర్భాలు తన మదిలో ఎప్పటికీ నిలిచిపోతాయన్నారు. సమాజ హితం కోసం, సామాజిక న్యాయం కోసం నిరంతరం పరితపించిన ధీరుడని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మన మధ్య లేకపోవడం తీరని లోటని పేర్కొన్నారు. ఉద్యమమే ఊపిరిగా, ఆత్మగౌరవమే లక్ష్యంగా సాగిన ఆయన ప్రస్థానం ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని ఆకుల శ్రీనివాస్ పేర్కొన్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో ఆయన నుంచి తాను పొందిన మార్గనిర్దేశం ఎంతో విలువైందని, ఆ జ్ఞాపకాలు ఎప్పటికీ మరువలేమని తెలిపారు. పద్మనాభం పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. విజయవాడలో పీపుల్స్ కోఆపరేటివ్ బ్యాంక్ లోన్లు, ఇన్సూరెన్స్ డబ్బుల పేరిట పేద మహిళలను నమ్మించి భారీగా మోసం చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. లక్ష్మీ, దుర్గా, వెంకటలక్ష్మి అనే బాధితులు తమకు జరిగిన అన్యాయాన్ని మీడియా ముందు వాపోయారు. బ్యాంకు అధికారులైన ధనుంజయ్, నవదీప్లతో పాటు శారద, సత్యావతి అనే మహిళలు గ్రూప్ లీడర్లను అడ్డం పెట్టుకుని ఈ మోసాలకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు. లోన్లు ఇప్పిస్తామంటూ ఇళ్లకు పిలిపించుకుని నామినీ సంతకాలు లేకుండానే లబ్ధిదారుల పేర్ల మీద లోన్లు తీసుకున్నారని తెలిపారు. బాధితులకు తెలియకుండానే బ్యాంకుల నుంచి డబ్బులు డ్రా చేసి అడిగితే బెదిరింపులకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక బాధితురాలికి ఏకంగా 14,65,000 రావాల్సి ఉందని చెప్పారు. దీనిపై నిలదీసినందుకు గంజాయి బ్యాచ్తో తనపై దాడి చేయించారని, నిన్న పోలీస్ స్టేషన్ వద్ద కూడా తనను కొట్టారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. భర్త చనిపోయిన వెంకటలక్ష్మి అనే మహిళకు రావాల్సిన ఇన్సూరెన్స్ డబ్బులను కూడా హెడ్ ఆఫీసర్ చుట్టూ తిప్పించి చివరికి చేతిలో నుంచి లాక్కున్నారని ఆరోపించారు. భర్త చనిపోయిన ఇన్సూరెన్స్ డబ్బులు రాలేదు. మేము కాళ్ళకి చెప్పులు అరిగిపోయేటట్టు పీపుల్స్ చుట్టూ, హెడ్ ఆఫీస్ చుట్టూ పిచ్చుకుక్కలాగా తిరిగాము. ఎవ్వరు మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరు. ఎవరు పట్టించుకోకపోయినా సరే అయినా సరే అలాగే తిరిగి మాకు అడ్రస్ కూడా ఎవరు చెప్పలేదు. మేము రాగే పార్క్ కాడ నుంచి బెంచ్ సర్కిల్ వరకు కాళ్ళు నడక మీద చెప్పులు అరిగిపోయేటట్టు 4 రోజులు ఎర్ర టెండలో 4 రోజులు అలాగే తిరుగుతూనే ఉన్నాం. ఎప్పుడుకో పట్టుకున్న కాడ మేము వీళ్ళు ముందు ఇన్సూరెన్స్ డబ్బులు ఎందుకు రాలేదు, అసలు ఏం జరిగింది అంటాం. ఒకసారి సార్లు లేరంటే ఒకసారి అసలు మీరు ఇక్కడికి వచ్చి మాట్లాడమాకండి, మీరు ఎక్కడైతే లోన్ తీసుకున్నారో అక్కడికి వెళ్ళి మాట్లాడమని ఒకసారి, అట్లా 4 సార్లు తిప్పారు. బయటకు తర్వాత సత్యనారాయణపురం అక్కడికి వెళ్ళి అడిగితే ఆయన అంటే మిమ్మల్ని హెడ్ ఆఫీస్కి ఎవరు వెళ్ళమన్నారు, మీరు హెడ్ ఆఫీస్కి వెళ్ళి మాట్లాడతాం ఏంటి, ఇక్కడికి వచ్చి మాట్లాడని ఆయన అన్నాడు. ధనుంజయ్ ఆయన పేరు అని మమ్మల్ని ఏమని నన్ను ఇద్దరిని చేయిపెట్టి ఇలా తోసాడు. ఆ మాట మేము మళ్ళీ మన శుక్రవారం నాడు వెళ్ళాం. మన ఈ అన్నతో పాటు కలిసి మాకు ఇట్లా అన్యాయం జరిగిందనంటే, సరే రాండమ్మా నేను మాట్లాడతానంటే అన్నయ్య మేము వెళ్తే మేము అసలు సార్ కలిసి మాట్లాడి ఇలా జరిగింది సార్ అంటే, నేను ఈ పరిష్కారం గురించి మేము ఆలోచిస్తామా, మేము మాట్లాడతామమ్మా అన్నారు.
నిన్న స్టేషన్లో నేను లేను, నేను బేరానికి వెళ్తే వెళ్తే నువ్వు లోన్ కట్టావా ఏంటి, నువ్వు లోన్ కట్టుకోవడం మేము కట్టాము, మేము నా చేతి డబ్బులు వేసుకొని కట్టాము. 2 సంవత్సరాలు, ఇప్పుడు రేపు సెప్టెంబర్ వస్తే ఇలా ఆయన చనిపోయి 2 సంవత్సరాలు నిండిపోతాయి. ఈ 2 సంవత్సరాలు అడగని డబ్బులు నిన్నొచ్చి మేము కట్టామని ఎలా అంటారు? పీపుల్స్ కోఆపరేటివ్ బ్యాంకు డబ్బులు కడితేనే, ఏ వారం డబ్బులు ఆ వారం కడితేనే ఆగేది. ఒక్క రోజు కట్టకపోయినా మాకు పంపిస్తారు. ఆమె పేరు శారదా గారు, మా పేరు మీద లోన్లు తీసుకొని ఏంటి ఆవిడ కట్టకుండా ఇలా చేయడం వల్ల హెడ్ ఆఫీస్కి వెళ్ళి అడిగితేనేమో మాకు న్యాయం చేస్తామన్నారు. మన సోమవారం వస్తామన్నారు, ఇంతవరకు ఏ సారు రాలేదు. జడ్డన్ సార్ వస్తామన్నారు, ఆయన రాలేదు. మాకు న్యాయం జరగాలి, మాకు ఏంటో అర్థం కావట్లేదు సార్. ఇంకా ఇళ్ళ మీదకి వచ్చి ఆవిడ తిరిగి మా మీద గొడవ ఆడుతుంది, ఇంకా తిరిగి ఎట్లా ఎలా పడితే అలా తిడుతుంది, వీళ్ళ ఇళ్ళకి వెళ్ళి వీళ్ళని బెదిరిస్తుంది. మేము ఆఫీస్ దగ్గరికి వెళ్ళి చెక్కులు తీసుకొని రాలేదంటే మా ఇళ్ళ కాడికి వచ్చి చెక్కుల మీద సంతకాలు పెట్టించుకొని వాళ్ళే బ్యాంకులకు వెళ్ళి డ్రా చేసుకొని డబ్బులు వచ్చేస్తారు. మాకు లోన్ పడిందన్న సంగతి తెలియదు, ఏది తెలియదు. వాళ్ళే డబ్బులు ఏంటి మేడం డబ్బులు పడినాయి అంటే పడిని అమ్మా ఇస్తాము, ఏం చేస్తారు? 2 లక్షల లోను, 1 లక్ష రూపాయలు మాకు చెప్పకుండా వాళ్ళే వెళ్ళి డబ్బులు డ్రా చేసుకుంటారు బ్యాంకుల దగ్గర. ప్రూఫ్లు కూడా మాకు ఉన్నాయి సార్. వెళ్ళి అక్కడ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి స్టేట్మెంట్ తీసినా మేము తీసామన్నది కూడా రాదు. వాళ్ళే సార్లు వెళ్తారు, తీసుకొని వస్తారు. ఏంటి మేడం అంటే మాకేం తెలుసమ్మా, డబ్బులు పడిని ఇస్తాంలే, వెళ్ళు ఏం చేసుకున్నా చేసుకో అంటారు. లోన్లు కట్టడానికేమో మేమేది చెక్కులు వేస్తాము, మేమేది ఇచ్చేస్తాము అని చెప్పి మమ్మల్ని బెదిరిస్తున్నారు. పీపుల్స్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లోన్స్ విషయంలో తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని దాసరి సత్యావతి అనే మహిళ ఆరోపించారు. ఫేక్ డ్వాక్రా గ్రూపులు నడుపుతున్న వారిని వదిలేసి తమను నిందించడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీలో డ్వాక్రా లోన్లో కోట్లాది రూపాయలు కుంభకోణం జరుగుతుందని ఆమె అన్నారు. వైఎస్ఆర్ కాలనీలో తన నివాసం వద్ద బుధవారం దాసరి సత్యావతి అనే మహిళ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇదే కాలనీకి చెందిన పూర్ణ, రమణ, భారతితో పాటు స్థానిక టీడీపీ నేత గద్దల శివాజీ అనే అతను తనపై పోలీస్ స్టేషన్ ముందు దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫేక్ డ్వాక్రా గ్రూపుల విషయమై తాను న్యాయం కోసం పోలీస్ స్టేషన్ను ఆశ్రయిస్తే నాపై విచక్షణ రహితంగా దాడికి దిగారని, పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర పోషించారని వాపోయారు. తనకు ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుందని, ఒక కిడ్నీ కూడా లేదని కన్నీటి పర్యంతమయ్యారు. ఫేక్ డ్వాక్రా గ్రూపులు నడుపుతున్న వారిపై మున్సిపల్ కమిషనర్కి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. ఈ గ్రూపులో ఉన్న సభ్యులను వేరే గ్రూపులో ఎలాగ పెడతారని ఆమె ప్రశ్నించారు. అవినీతి సొమ్ముతో లక్షలు సంపాదిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ గ్రూపుల వెనుక ఎవరున్నారో తేలాలని డిమాండ్ చేశారు. ఎటువంటి డాక్యుమెంట్లు లేకుండా గత 11 సంవత్సరాలుగా లోన్లు ఇస్తున్న పీపుల్స్ సొసైటీ వారిని ప్రశ్నించడం ఏమిటని ఆమె మండిపడ్డారు. ఆపద అంటే ఆదుకునే పీపుల్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ అని ఆమె చెప్పారు. పీపుల్స్ సొసైటీ వారికి లోన్లు ఎక్కొట్టడానికి ఇదంతా చేస్తున్నారని అన్నారు. ఎటువంటి చెక్కులు పీపుల్స్ సొసైటీ వారికి ఇవ్వకపోయినా వారు తమకు లోన్లు ఇస్తారు. అయినప్పటికీ వారికి చెక్కులు ఇవ్వమని సభ్యులు ఆరోపణలు చేయడం ఏమిటని ఆమె నిలదీశారు. ఇలా డ్వాక్రాలు డమ్మీ గ్రూపులా చేస్తున్నారు. నాకు సరే అని స్టేషన్కి కేసు పెడదామని వెళ్ళాను సార్. నేను శివాజీ పార్టీలో తిరిగే శివాజీ అక్కడ స్టేషన్కి 10 మంది రావడం తెచ్చారు. సరేలే నాకు నోటీసులు వచ్చిందని అడుగుదామని వెళ్తే పూర్ణ, రమణ, భారతి, శివాజీ వీళ్ళందరూ నన్ను కొలిసి అక్కడ పార్వతి వీళ్ళు కొట్టించారు నన్ను. అక్కడ ఎవరు నన్ను పట్టించుకోవాలి, పోలీస్ స్టేషన్ కాడ నన్ను కొట్టాడంటే ముందు హాస్పిటల్కి వెళ్ళి రండి అంటే చచ్చిపోయినా అలాగే చూస్తారా పోలీసు వాళ్ళు. డమ్మీ డాక్టర్లు చేస్తున్నారు. అది ఆర్పి నాగేనది రాణి ఆర్పి అదే వీళ్ళంతా దొంగ డాక్టర్లు చేసి ఇక్కడ బాగా బతుకుతున్నారు. ఆ డాక్టర్ల మీద నేను అడిగానని నన్ను కొట్టించారు. నాకు న్యాయం చేయాలని, మళ్ళీ నాకు ఏదన్నా అయితే నాకు ఎవరు లేరు, మౌడు ఎవరు నన్ను ఇప్పుడు ఖర్చు పెట్టుకుని ఏదైనా చేయాలని చూస్తున్నారు. కానీ నాకు స్టేషన్లో న్యాయం జరగట్లేదు. కిడ్నీ కూడా లేదు, నేను కిడ్నీ కూడా లేదు సార్ నాకు. అది రాజేష్ సార్ వీళ్ళంతా కలిసి దొంగ డాక్టర్లు చేసి కాలనీలో చాలామంది చేస్తున్నారు సార్. అవి అడిగానని నాకు ఖర్చు పెట్టుకుని నన్ను మీదకి వచ్చారు వాళ్ళందరూ నిన్న అని భారతి వీళ్ళంతా. ఈ డాక్టర్ల గురించి నేను వెళ్ళాడు కానీ శివాజీ పక్క నుండి ఇలా ఏదో మాట జారానని ఒక అమ్మాయిని ఫోన్ చేసి పూర్ణన్న అమ్మాయి పిలిపించి నన్ను కొట్టించింది స్టేషన్ కాడ. నేను అడుగుతున్నానని కొట్టించింది నన్ను అని. నా దాంట్లో పూర్ణన్న అమ్మాయి ఫోన్ చేశారు, సైడ్ నిలబడి నన్ను కొట్టారు. ఆ అమ్మాయి వచ్చి నన్ను కాలు తెగ్గిసి పోలీస్ స్టేషన్ కాడ కొట్టింది సార్. నన్ను కేసు పెడితే అసలు పోలీసు వాళ్ళు రాత్రి వచ్చి నీకేం జరిగిందని నాతో సంతకం పెట్టుకుని వెళ్ళారు అంతే. నన్ను కొట్టినప్పుడు ఏం నన్ను పట్టించుకోవాలి. నేను గవర్నమెంట్ హాస్పిటల్ ఆటోలో తీసుకెళ్ళాను. నన్ను పడిపోయా, నేను అక్కడే పడిపోతే నన్ను ఏవి చేయలే పోలీసు వాళ్ళు. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.